నేడు మనం మా తమ్ముడు మహాబలుడు హిరణ్యాక్షునికి సంతాపం తెలియజేయడానికి ఇక్కడ కలిశాం. ఇంద్రుని వంటి మన క్షుద్ర శత్రువులు దైత్య శిరోమణి హిరణ్యాక్షుని విష్ణువుచే చంపించారు. దానికి బదులుగా మనం విష్ణువు మీదే కాదు సమస్త దేవతలపైన కక్ష సాధించాలి. ఈ విష్ణువు మొదట మంచివాడుగా నిష్పక్షపాతంగా ఉండేవాడు. కానీ దేవతల ప్రోద్బలం వలన మాయావిగా మారాడు. మాయా ప్రభావంతో వరాహ రూపాన్ని ధరించాడు. నేడు మేమందరి ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ త్రిశూలంతో అతడిని వధించి మా సోదరుని ఆత్మకు శాంతిని చేకూరుస్తాం. ఏ ప్రకారం వర్షాలు లేక వృక్ష సంపద నశిస్తుందో అదే ప్రకారం విష్ణువు లేక సమస్త దేవతల శక్తులు క్షీణించిపోవాలి. పృథ్వీపైన మానవులు చేసే తపస్సులు, యజ్ఞాలు, వ్రతాలు, దానాది కార్యాల వలన దేవతల బలం పెరుగుతున్నది. అందుకే వీర శిరోమణి హిరణ్యాక్షుడు సమస్త ధరిత్రిని సాగరంలో దాచి ఉంచాడు. కానీ వరాహావతారంతో విష్ణువు దాన్ని విరిగి తీసుకొచ్చాడు. కనుక మీరందరూ ఇప్పుడే భూలోకానికి వెళ్ళి అక్కడ ఎవరైతే తపస్సులు, యజ్ఞాలు, వ్రతాలు, దానాది కర్మలు చేస్తున్నారో అందరినీ చంపివేయండి. ఎక్కడెక్కడ వర్ణ వేద ఆశ్రమాలు ధర్మకర్మలు నిర్వర్తిస్తున్నారో వాటిని కాల్చి బూడిద చెయ్యండి. దానితో దేవతలు బలహీనులవుతారు. మేము ఇప్పుడే అసురుల కులగురువు శుక్రాచార్యుల వద్దకు వెళ్ళి సమస్త దేవతలపై విజయం ప్రాప్తించే విధానం తెలుసుకుంటాం. వెళ్ళండి, వెళ్ళి భూలోకంలో అల్లకల్లోలం సృష్టించండి. వెళ్ళండి. గురుదేవ, తమరు ఈ విషయాన్ని గ్రహించి ప్రసన్నులు కావాలి. మేము మా సోదరుని మరణానికి ప్రతీకారంగా మా సమస్త రాక్షస వీరులను ధరిత్రిపైన కల్లోలం సృష్టించమని ఆదేశించాం. ఇప్పుడు మేము సమస్త దేవతలను నిర్వీర్యులను చేసి ఇంద్రలోకంలో మా పతాకాన్ని ఎగురవేయాలనుకుంటున్నాం. సెలవియ్యండి గురుదేవ. ఈ కార్యాన్ని సాధించాలంటే ఏం చెయ్యాలంటారు? రాజా, జగత్తులో శక్తిని పొందటానికి ఏకైక సాధన తపం, తపశ్శక్తి. కేవలం తపస్సు మాత్రమే సమస్త శక్తులు సాధన. ఇంద్రుని మొదలు బ్రహ్మదేవుని వరకు సమస్త దేవతలు తపస్సు ద్వారానే మన వశలవుతారు. మేము తపస్సు ఆచరిస్తాం. ఎంతటి ఘోర తపస్సు అంటే ఇంతవరకు ధరిత్రులో ఎవరూ చేసి ఉండకూడదు. తమరు మార్గదర్శకులు కావాలి. రాజా, నా ద్వారా విన్న విధులను నువ్వు పాటించగలిగితే త్రిలోకాలలోనూ నీకంటే శక్తివంతులు ఎవ్వరూ ఉండరు. గురుదేవ, మనస వాచ కర్మణ మేము మీ ఆజ్ఞను పాటిస్తాం. తపస్సు చేస్తాను. అప్పుడతని తపశ్శక్తి జ్వాలలు దేవలోకాన్ని దహిస్తుంటే దేవతలందరూ భయపడి బ్రహ్మదేవునికి విన్నవించుకున్నారు. ఓ పరమపిత, రాక్షసరాజైన హిరణ్యకశిపుడు పర్వత శిఖరం మీద అత్యంత కఠోర తపస్సు చేయుచున్నాడు. పురుగులు, కీటకాలు అతనిని చాలా వరకు తిరివేశాయి. కేవలం శుష్కించిపోయిన శరీరంతో అతడు ఘోర తపస్సు చేయుచున్నాడు.
ఇటువంటి ఘోర తపస్సును దేవతలు ఇంతవరకు ఏ యుగంలోనూ కనీ విని ఎరుగరు. అతని కఠోర తపస్సు యొక్క అగ్నికీలలు దేవతలను దహించి వేస్తున్నాయి. అతని తపోగ్ని జ్వాలలు త్రిలోకాలను గడగడలాడిస్తున్నాయి. నివారణోపాయం చెప్పండి. నివారణోపాయం వరదానం వలనే సాధ్యం అవుతుంది. కానీ వరదానం వలన అతను మీ అందరి యొక్క వినాశనాన్నే కోరగలడు. ఓ పరమపిత, అతను ఇదే విధంగా తపమాచరిస్తుంటే దైవ విధానాలను అనుసరించి అతను స్వయంగా బ్రహ్మపదవిని కూడా పొందగలడు. అప్పుడు చాలా అనర్థాలు జరిగిపోతాయి. అందుకని త్వరగా ఏదైనా ఉపాయాన్ని సూచించండి. దానితో అతని తపస్సు ఆగిపోవాలి. తథాస్తు. ఓ దైత్య శిరోమణి, భూలోక వాసులకు మా అమరలోకపు దేవతల దర్శనం ఎప్పటికీ నిష్ఫలం కాజాలదు. కనుక ఏ వరం కోరుకుంటావో నిస్సంకోచంగా కోరుకో. తప్పక అనుగ్రహించగలము. ఓ పరమపిత, తమరు తమ త్రిగుణాకార రూపంలో సృష్టించడం, రక్షించడం వంటి సహకారం చేస్తున్నారు. మేం తమకు నమస్కరిస్తున్నాం. తమరు మమ్ము కనికరించే ప్రసన్నులైతే ఇక మాకు ఏం వరం కావాలంటే తమచే సృష్టించబడిన ఏ ప్రాణి వలన మాకు మృత్యు రాకూడదు. మానవుని చేత గాని, జంతువుల చేత గాని, రాక్షసుల చేత గాని, దేవతల చేత గాని, నీటిలో గాని, ఆరుబయట గాని, పగలు గాని, రాత్రి గాని, అస్త్రాల చేత గాని, శస్త్రాల చేత గాని, భూమి మీద గాని, అంతరిక్షంలో గాని యుద్ధంలో నన్ను ఎవరు ఎదుర్కొనరాదు. తమచే సృష్టించబడిన సర్వజీవులకు మేము ఏకైక సామ్రాట్టులం. ఇంద్రాది పాలకులలో ఎంతటి శక్తి ఉన్నదో అంతటి శక్తి మాకు ఉండాలి. అటువంటి వరాన్ని అనుగ్రహించండి, అనుగ్రహించండి. వత్స, నువ్వు మా నుంచి కోరుకుంటున్న ఈ వరం బహు దుర్లభమైనది. మా కులగురువులు శుక్రాచార్యులు ఎందుకు సెలవిచ్చారు? ఇటువంటి తపస్సు చేస్తే ఏది దుర్లభం కాదన్నారు. మరి వారి పలుకులు అనృతములా? ఇంకేనూ తపస్సు చేయవలెనా? ఇక తపస్సు చేయవలసిన ఆవశ్యకత లేదు. గురువు శుక్రాచార్యులు సత్యమే వచించారు. ఇంతటి కఠిన తపస్సు ఇంతకు ముందెవ్వరూ చెయ్యలేదు, ఇక ముందెవ్వరూ చెయ్యలేరు. ఓ దైత్యరాజా, ఏ క్లిష్టమైన వరాన్ని నీవు కోరదలచావో అది అతి దుర్లభమైనప్పటికీ మేం పరిపూర్ణంగా ఆ వరాన్ని ప్రదానం చేస్తున్నాం. హిరణ్యకశిపునికి బ్రహ్మదేవుడిచ్చిన వరం వలన ఏ దుర్లభ శక్తులు ప్రాప్తించాయో ఆ శక్తులనతడు ఏదైనా సాత్విక ధార్మిక కార్యాలకు వినియోగించి ఉంటే ఈ చరాచర బ్రహ్మాండములో ఒక్క భగవంతుడు తప్ప అతని కంటే గొప్పవారు
మరొకరుండేవారు కారు. సన్మార్గులు విజయాన్ని, సత్ఫలితాన్ని అందుకొని వినయవంతులవుతారు. దుర్మార్గ జీవులు విజయ ఫలాన్ని పొంది ఉన్మాదులవుతారు. హిరణ్యకశిపుడు సాక్షాత్తు బ్రహ్మదేవుల పుత్రుడయ్యుండి తన నీచ సంస్కార కారణంగా ఇంద్రియ నిగ్రహ శక్తి కోల్పోయాడు. అందుచేతనే అంతటి ఘోర తపస్సు చేసి వరాన్ని పొందే సమయం రాగానే అతడు కేవలం భోగ విలాసాల యందు మనస్కుడయ్యాడు. అతని బుద్ధి సన్మార్గంలో చరించటానికి బదులు వినాశనాన్నే వాంఛించింది. తన అపార శక్తుల దుర్వినియోగంతో అతడు జగత్తులో అన్ని వైపులా అల్లకల్లోలాన్ని సృష్టించాడు. ప్రప్రథమంగా అతడు ఇంద్రుని స్వర్గంపై దండయాత్ర సాగించాడు. ఇంద్రుడు పారిపోయాడు. దేవతలు పరాజితులైనారు. ఇక స్వర్గం కూడా మాదే. తీసుకువెళ్ళండి, వీళ్ళందరినీ బందీలను చెయ్యండి. భగవంతుణ్ణి నేనే అందరూ పూజించాలి. నా పూజ చెయ్యని వాడు ఈ లోకంలో జీవించి ఉండడానికి వీల్లేదు. హిరణ్యకశిపుల వారు భగవంతుడా కాదా? కాదు కాదు కాదు. ఇప్పుడు మీరందరూ జయ జయధ్వానాలు చేయండి. జయ హో హిరణ్యకశిపుల వారికి. ఈ ప్రకారంగా దేవతలే కాక త్రిలోకాలలోని ప్రాణులు ఆ దైత్యుని ఆగడాలకు విధిలేక తలలు వంచారు. కాని ఆ సమయంలో సకల సృష్టిలో ముద్దులొలికే ఒక బాలుడు భగవంతుని నామాన్ని నిరంతరం జపిస్తూ ఉన్నాడు. అతడెవ్వరో కాదు, హిరణ్యకశిపుని పుత్రుడు ప్రహ్లాదుడు. ఆ బాలుడు 5 సంవత్సరముల వయసులోనే భగవానుడైన ఆ పరమాత్మ శ్రీహరిలో లీనమై ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నాడు. ఓం భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఎన్నో విధాలుగా భయపెట్టారు. జంకలేదు, నామోచ్చారణ వదల్లేదు. ఆ బాలుడు భగవద్భక్తి నుండి విముక్తుడు కాలేదు. దుర్మార్గుడైన హిరణ్యకశిపుడు ఈ వార్తను విన్నాడు. దాంతో అతని కోపం అవధులు దాటింది. ఇప్పుడు నేనే భగవంతుడను. లోకమంతా నా ముందు భయంతో వణుకుతున్నది. నేను నడిస్తే పృథ్వీ అంతా గదగదలాడుతున్నది. నేను భృగుటి ముడివేస్తే త్రిలోకాలు భయకంపితమవుతున్నాయి. నాగ, యక్ష, గంధర్వ దేవతలు అందరూ నా నామాన్ని జపిస్తున్నారు. త్రిలోకాలలో సకల చరాచర జీవులు కేవలం నన్నే పూజిస్తున్నారు. మరి కేవలం నువ్వు ఒక్కడివే ఆ విధంగా నన్ను పూజించటం లేదని విన్నాను. ఇది సత్యమేనా? పితాశ్రీ, ఇది సత్యమే. ఎందుకు? ఎందుకంటే లోకంలో భక్తి కారణంగా కాదు, భయం వలన తమకు పూజలు చేస్తున్నారు, తమ అహంకారాన్ని పెంచుతున్నారు, తమను చెడు మార్గంలోకి తీసుకెళ్తున్నారు. తమకు నేను పుత్రుడనైనందుకు తమరు చెడు మార్గం నుంచి
సన్మార్గంలోకి నడిచేలా ప్రయత్నిస్తున్నాను. అందుకే తమను పూజించడం లేదు. అయితే ఎవరిని పూజిస్తున్నావు? పితాశ్రీ, త్రిలోకాలలోనూ పూజకు యోగ్యులైన వారు ఒక్కరే. అచ్యుతుడు, అవినాశుడు, పరమేశ్వరుడైన శ్రీ విష్ణు భగవానుడే. ఎప్పుడు నేను వారినే పూజిస్తాను. ఒరే మూర్ఖపుత్ర, ఆ విష్ణువు గురించి మాట్లాడుతున్నావా? అతడు నా భయం చేత బ్రహ్మాండాన్ని వదిలి పారిపోయాడు. అతడు నా క్రోధాగ్నిని క్షణమైనా సహించలేడు. విను ప్రహ్లాద, విష్ణువు నా ప్రబల శత్రువు. అతడు నా సోదరుని సంహరించాడు. మరి నీకు కూడా ఇదే కర్తవ్యం. అసురకుల పరమ శత్రువు విష్ణువును నువ్వు కూడా ద్వేషించాలి. లేదు పితాశ్రీ, భగవానుడు విష్ణువు ఎవరికీ శత్రువు కాదు. అందరికీ ఆపద్బాంధవుడాయన. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. తప్పక వాడు నా శత్రువే. నా నాశనాన్నే కోరుతున్నాడు. ఇది తమరి భ్రమే. ఏ విధంగా వారికి ఈ విశ్వంలో ప్రతి ప్రాణియు తమ సంతానమో అదే విధంగా తమరు కూడా వారి పుత్రులే. వారు తమ నాశనాన్ని ఎప్పుడూ తలచరు. కేవలం తమ కర్మలను, తమ అధర్మాలను అరికడతారు. ఏమన్నావు? నా అధర్మాల? నేను అక్రమాలు చేస్తున్నాను. మూర్ఖుడా, ఆ విష్ణువు నన్ను చంపని చంపకపోని నేను మాత్రం నిన్ను చంపి తీరుతాను. ఇది కూడా తమ భ్రమే పితాశ్రీ. భగవంతుని ఇచ్చ లేకుండా ఎవరూ ఎవరినీ ఏమీ చెయ్యలేరు. ఎప్పటి వరకు వారికి ఇచ్చ ఉండదో అప్పటి వరకు విశ్వంలోని ఏ శక్తి అయినా ఎవ్వరినీ ఏమీ చేయజాలదు. కాని భగవంతుని ఆజ్ఞ అయితే తమరు ఏమీ చెయ్యకుండానే ఆ నాశనం జరిగి తీరుతుంది. అవశ్యం జరుగుతుంది. ఇది నా ఇచ్ఛ. భగవంతుడి నేనే. పితాశ్రీ, ఈ అహంకారం వల్లనే తమరు సత్యాన్ని గ్రహించడం లేదు. ఏనాడైతే తమరు తమ అహంకారాన్ని, అహంభావాన్ని వీడి సత్యాన్ని గ్రహించి శ్రీహరికి శరణాగతులవుతారో ఆనాడే తమరు సర్వశక్తివంతులవుతారు. వారి ఆజ్ఞ మీరి చీమ కూడా కదలదు. పితాశ్రీ, తమరు నా మాట వినండి. ఇంకా మించిపోలేదు. భగవానుడు శ్రీహరిని శరణు వేడండి. ఆయన చరణాల చెంత ఆశ్రయం పొందండి. ఆయన పరమ దయాళువు. వెంటనే తమ తప్పిదములన్నీ క్షమించగలరు. తమకు పాప విముక్తి కలిగిస్తారు. దైత్యులారా, దైత్యులారా, వీడిని తీసుకువెళ్ళండి. వీడి నాలుకను ఖండించండి. మా పాపాలను విముక్తి చేస్తాడట. ప్రాణాలు తీయండి. వీడి శరీరంలో ప్రతి అంగాన్ని తునకలు చేసి కాకులకు గ్రద్దలకు ఆహారంగా వేయండి. వెళ్ళండి, తీసుకువెళ్ళండి. ఎవరు ముందుగా వీడి మరణ వార్తను అందజేస్తారో వారికి ఘనమైన పారితోషికం ఇవ్వబడుతుంది. తీసుకువెళ్ళండి. నానా హింసలు పెట్టండి.